హాయ్ ఫ్రెండ్స్, జిగ్జా మిషన్ మీద ఫాల్స్ ఎలా వేసుకోవాలి, ఏ నెంబర్ మీద పెట్టుకుంటే మీకు ఫాల్స్ అనేది బాగా వస్తుంది, ఎలా వేసుకుంటే మీకు నీట్గా వస్తుందో మీకు 2 టైప్స్లో నేను ఈ వీడియోలో చూపిస్తాను. పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కనుక అర్థమవుతుంది మీకు. ఫస్ట్ అనేది క్రాసులు అనేది కంపల్సరీ తీసుకోవాలి. క్రాసులు తీయకుండా కుడితే మనకి చక్కగా రాదు. ముందు ఆ ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం అంచు పాదం అనేది ఫిట్ చేసుకొని కొంచెం మడిచినట్టుగా, ఇందాక చూపించినట్టుగా పెట్టేసుకుంటే అది తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకొని సన్నంగా వెనక లాగి పట్టుకున్నట్టు, కొంచెం లైట్గా, ఎక్కువగా లాగి పట్టకుండా కొంచెం వెనక సపోర్ట్గా లాగి పట్టుకుంటే మనకి నేను నెంబర్ అనేది 2.5 మీద పెట్టుకున్నాను. అలా పెట్టుకొని మీరు స్టిచ్ చేసుకోండి. 3 మీద కూడా పెట్టుకోవచ్చు, సన్నగా వస్తుంది. 3 మీద అయినా పర్లేదు, బాగా వస్తుంది. అదిగో చూడండి ఎలా వచ్చిందో, చూడండి బాగా వచ్చింది కదా. ఇట్లా చూసుకొని మీరు లాగి పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకోవాలి, క్లాత్ అనేది ఎంత పట్టుకుంటే మీకు సన్నగా వస్తుంది అనేది చూడండి, చూసి మీకు క్లియర్గా నేర్చుకోండి. ఇప్పుడు కట్చింగ్ సైడు మనం తిరగేటుంది, పైకి ఎట్టుందో చూసుకొని కరెక్ట్గా చూసేసుకోండి. ఒక బెత్తెన, అంటే టేప్ కొలతల ప్రకారం అయితే 15 పాయింట్లు, 15 ఇంచెస్ అని పెట్టుకోండి. 15 ఇంచులు పెట్టుకొని అక్కడి నుంచి ఫాల్స్ అనేది ఫిట్ చేసుకొని కొంచెం ఫాల్స్ని మడత పెట్టుకొని మనం ఫాల్స్ని షింక్ చేసేసుకుంటే, అంటే ఉతికి ఆరేసుకొని మళ్ళీ మడత పెట్టుకొని మడతలు అనేవి లేకుండా పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. మనం ఫాల్స్ కుట్టేటప్పుడు బాగా వస్తుందన్నమాట మనకి. అలా చూసి మీకు పాదాలు ఎలా మార్చుకోవాలి, ఏ నెంబర్స్ మీద ఏ కుట్లు వస్తాయి, ఎలా ఉంటుంది అనేది నా వీడియోలో పెట్టున్నాను. మీరు ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోని చెక్ చేసి చూడండి. దాంట్లో మీకు పాదాలు ఎలా పెట్టుకోవాలి, ఏ నెంబర్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది కుట్టి చూపించున్నాను నేను. ఒకసారి చెక్ చేయండి. అంచు పాదానికి ఎంత నెంబర్ మీద పెట్టుకోవాలి, ఫాల్స్ పాదానికి ఎంత నెంబర్ మీద పెట్టుకోవాలి, సూదిలో దారం ఎలా ఎక్కించుకోవాలి, బాబిన్ ఎలా పెట్టుకోవాలి, సూది ఎలా బిగించుకోవాలి అనేది అన్నీ పూర్తి డీటెయిల్స్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇట్లా అంచు అనేది, కింద సైడ్ అంచు అనేది మనం ఫాల్స్ పాదాన్ని మనం ఫిట్ చేసుకున్నాక నేను ఫాల్స్ పాదం 1.5 మీద పెట్టుకున్నాను. 1 అయినా పర్లేదు, 1 బాగా వస్తుంది. 1.5 మీద పెట్టాను నేను. 1.5కి 1కి మధ్యలో 1.5 అట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు వెనక సైడు కొంచెం మనం సపోర్ట్ ఇస్తూ లాగుతూ ఇట్లా మొత్తం కుట్టేసుకోవాలి. మధ్యలో కుట్లు ఎలా వస్తుందో చెక్ చేసుకోండి ఒకసారి. ఫాల్స్కి క్రాస్ ఉన్నా కూడా మీకు ఫాల్స్ సరిగా రాదు, ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. అలా వెనక సైడ్ చూసుకొని కుట్టు ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఒకసారి బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ సైడు మనం ఇందాక ఇటు సైడ్ అంచు సైడ్ పట్టుకొని స్టిచ్ చేసాం కదా, అట్లాగే ఫాల్స్ని ఇలా పెట్టేసి చేసుకోవచ్చు. నార్మల్గా ఇలాగే కుడతారు అందరూ. కొత్తగా నేర్చుకునే వారి కోసం మాత్రం ఎలా కుట్టాలో, ఎలా కుట్టుకుంటే నీట్గా వస్తుందో మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. మనం అంచు సైడ్ కాకుండా చీరంతా మనం పైట చెంగు సైడు అనేది ఇట్లా మన ఫాల్స్ వేసుకుంటాం కదా, పైట చెంగు సైడు ఇట్లా కుట్టేసుకొని మొత్తం చీరంతా మిషన్ మధ్యలో నుంచి ఇట్లా వెనక్కి వేసుకోండి. నేను చూపిస్తాను చూడండి. ఇట్లా సరిగా ఫాల్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని మీకు ఇట్లా కుట్టేసుకొని చీరంతా మనం ఇటు సైడ్ ఉంటుంది కదా చీరంతా, అట్లా కాకుండా మిషన్ మధ్యలో నుంచి చీరంతా ఇటు వెనక్కి వేసుకొని ఫాల్స్ని లేపుకొని సూది అనేది మళ్ళీ కరెక్ట్గా ఫిట్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్గా ఇట్లా కుట్టుకోండి. ఇట్లా జరుపుకుంటూ వెళ్తే మీకు మధ్యలో మడత అనేది అసలు రాదు. కొత్తగా నేర్చుకునేవారు మాత్రం ఇట్లా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చండి. ఇట్లా చూపిస్తున్నట్లు అట్లాగే కుట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వారి కోసం ఇట్లా వస్తే చాలా బాగా వస్తుంది. ఫాల్స్ అనేది ఎక్కడ మడత అనేది రాదు, ముడతలు అనేవి రాదు. ఇట్లా చూపించినట్టుగా ఇట్లా కుట్టుకొని 2 టైప్లో ఇందాక అలా కుట్టుకున్నప్పుడు మాత్రం అది ఎవరైనా కుడుతూ ఉంటారు, నేర్చుకునే వాళ్ళందరూ ఇట్లా కుట్టుకుంటే ఈజీగా మీకు ఫాల్స్ అనేది నీట్గా వస్తుంది, మడతలు అనేవి రాకుండా.
ఇందాక కుట్టుకున్నట్టు చూపిస్తే ఏంటంటే కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం చీర అటు ఇటు జరిగితే కొంచెం సరిగా రాదు. ఇప్పుడు చూడండి ఫాల్స్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అట్లా ఫాల్స్ అనేది మీరు నీట్గా కట్ చేసుకొని అడ్జస్ట్ అనేది కట్ చేసేసుకొని నీట్గా వేసుకోండి. మీరు కనుక ఫస్ట్ కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరో